ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాధ్వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. దినం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ లేఖనాన్ని మనం చదువుకున్నాం. చూడుము, ఆ అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ప్రభుల వారు మరి చక్కటి వాగ్దానం చేత మనతో మాట్లాడుతున్నాం. చూడండి, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు తన అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాడు. మనం పుట్టక మునిపే ప్రభుల వరకు మనమేంటో తెలుసు. మరి ఆయన అరచేతుల్లో చెక్కబడిన మనము ఆయనకి తెలియకుండా ఉంటామా? ఒక్కసారి ఆలోచించాలి. అందుకే నేను మిమ్మలను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. నిన్ను ఏ రీతిగా ఈ లోకంలో జీవింప చేయాలో అది నాకు తెలుసు, కానీ మీరే త్రోవ తప్పి జీవిస్తూ ఉన్నారు. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన అరచేతుల మీద చెక్కబడిన మనము ఆయనకు మాదిరికరంగా ఉండాలని ఆ యొక్క మనస్సును మనము ప్రక్కదారి పట్టించేసుకుంటున్నాం. మరి ప్రభువులకు మాదిరిగా యథార్థంగా జీవించలేకపోతున్నాం. ఈ దినమునైనా సరే ప్రభు యొక్క అరచేతిలో చెక్కబడిన మనము ఆయనకు వలె, ఆయనకు మాదిరిగా ఈ లోకంలో జీవిస్తాం అనుకుంటే అందరం కూడా తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ పాదములకు వందనములు తండ్రి. ఇదిగోనైనా చూడుము, నిన్ను నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాను అని వాగ్దానం ఇచ్చినావు. అవును ప్రభా, మీ అరచేతుల మీద మీరు చెక్కబడినటువంటి మేము ఈ లోకంలోనైనా ఏ రీతిగా జీవిస్తున్నామో సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. ప్రభా, ఇక మీదటనైనను మేము తప్పిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా స్థిరముగా మీలో యథార్థముగా జీవించడానికి కృప చూపమని బ్రతిమలాడుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.